హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే మనం చెప్పుకోబోయే ఈ వీడియో చాలామందికి అవసరమైన ఇన్ఫర్మేషన్ కాబట్టి మన ఛానల్లో ఏది చెప్పినా కానీ జనరల్ ఇన్ఫర్మేషనే, అంటే గుడ్ ఇన్ఫర్మేషనే కాబట్టి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. పొలిటికల్ అనాలిసిస్, నా రాజకీయ విశ్లేషణ, రాజకీయంగా ఆలోచించే వాళ్ళకి చాలామందికి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన వాళ్ళు అవుతాం. అలా చేయాలని ఖచ్చితంగా ఫస్ట్ మీరు చూస్తుండగానే లైక్ చేయండి, కింద బటన్ మీద లైక్ చేయండి. లైక్ చేయడంలో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, లైక్ చేయండి. ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. అంతా విన్న తర్వాత మీ సందేహాలు ఏమైనా కానీ కామెంట్ చేయండి, ఎందుకంటే నేను వాటిని చాలా గౌరవిస్తాను. తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. వీడియోలోకి వెళ్ళిపోతాం, లేట్ చేయొద్దు. ఏంటంటే జనసేన బీజేపీ మాట వదిలే కానీ జనసేన గెలిచే స్థానాలు ఏంటో చూసుకుందామండి. వాస్తవంగా అంటే జనసేన ఏదైతే పొత్తు టీడీపీతో పెట్టుకుందో గెలవబోయే స్థానాలు అసలు ఏంటి, జనసేన ఎన్ని గెలుస్తుంది, ఎన్ని ఓడిపోద్ది ఒక్కసారి చెక్ చేసుకుందాం. క్రాస్ చెక్ అంతే, ఏం కాదు. కాబట్టి మనకుండే ఐడియాతోటి, మనకుండే నాలెడ్జ్ తోటి, నేనేది బీభత్సమైనటువంటి రాజకీయ విశ్లేషకుడు నేను చెప్పను, కానీ నాకున్న కొద్దిపాటి అవగాహనతో ఈ వీడియో అయితే చేయగలుగుతున్నాను. చూద్దాం అసలు ఏ స్థానాలు గెలుస్తుందో, ఏ స్థానాల్లో ఓడిపోద్ది అనేది ఒక్కసారి చెక్ చేద్దాం. ఏంటంటే మనం చూసుకున్నట్లయితే కనుక రైల్వే కోడూరు ఏదైతే ఉందో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, నేను మీకు చాలాసార్లు చెప్తూ ఉంటానండి. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో 2019లో వైఎస్ జగన్ గారికి ఏంటి 28 గాను 27 గంప కొత్త ఒకేసారి ఆయన ఖాతాలో పడిపోయినాయి. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు మ్యాక్సిమం ఇప్పుడు జగన్ గారి వెన్నంటే నడుస్తున్నాయి. కాబట్టి ఈసారి అలా ఉంటుందంటే నేను అలా ఉంటుందని మాత్రం నేను చెప్పలేను, ఎందుకంటే మారొచ్చు ఈసారి, చాలా వరకు మారినాయి. కాబట్టి అలాగే మొత్తం అన్ని స్థానాలు కూడా గంప కొత్తగా జగన్ గారికి వెళ్ళడం వల్ల బంపర్ మెజారిటీ తోటి ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయగలిగాడు. కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్పానంటే, ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, ఇక్కడ నుంచి 100% జనసేన కాదు కదా టీడీపీ పోటీ చేసి ఓడిపోద్ది అనేది నా అభిప్రాయం. తర్వాత అనంతపురం అర్బన్, ఇది ఎలా అంటే అనంతపురం అర్బన్కి వచ్చేసరికి అంటే జనసేనకు కాకుండా టీడీపీకి ఇచ్చుంటే కనుక 100% నెగ్గుతుందని నేను చెప్పడం కాదు, చాలా రాజకీయ విశ్లేషకులు అండి మామ వాళ్ళే, రైజ్ లాంటి పెద్ద వాళ్ళే చెప్పడం జరిగింది. కాబట్టి అది కూడా కరెక్టే నాకు అనిపించింది. నిజమే కదా, అరే ఇక్కడ జనసేనకి ఎందుకు ఇచ్చారు ఆ సీటు, అనంతపురం అర్బన్ టీడీపీకి ఇచ్చిన 100% గెలిచిందిగా అని నాకు అనిపించింది. సో మీకు అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. అలాగే తిరుపతి, అంటే నేను జనసేనను తక్కువ చేయాలని టీడీపీని ఎక్కువ చేయాలని నా ఉద్దేశం కాదండి, వాస్తవాలు మాట్లాడుకుందాం ప్రాక్టికల్గా. కాబట్టి తిరుపతి చూసుకుంటే తిరుపతిలో మాత్రం హోరాహోరీ పోరు ఉంటుందండి. జనసేన అభ్యర్థికి వైసీపీ అభ్యర్థికి చాలా క్విన్ కంటెస్ట్ అయితే కనుక ఉంటుంది. అలాగే దర్శిలో కూడా నన్ను అడిగితే కనుక ఓడిపోతారు అని అంటాను, ఎందుకంటే వైసీపీ స్ట్రాంగ్ క్యాండిడేట్ని పెట్టింది, అక్కడ ఉంది ఆల్రెడీ. కాబట్టి ఇక్కడి నుంచి కూడా ఓడిపోతారు అని అయితే నా అభిప్రాయం. అవనగడ్డ చూస్తే కనుక 100% గెలుస్తారు జనసేన అభ్యర్థి. అవనగడ్డ నుంచి 100% గెలుస్తారు, ఎందుకంటే అవనగడ్డలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వారాహి యాత్రలో భాగంగా అక్కడ మాట్లాడటం జరిగిందో వేవ్ మొత్తం మారిపోయింది. అక్కడ వేవ్ మొత్తం మారి జనసేనకి మంచి బలంగా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్గా అక్కడ ఏర్పడటం జరిగింది. కాబట్టి 100% అవనగడ్డ నుంచి జనసేన అభ్యర్థి అయితే గెలుస్తారు. విజయవాడ వెస్ట్ చూసుకున్నట్లయితే కనుక విజయవాడ వెస్ట్ ఇది కూడా అంతే క్విన్ కంటెస్ట్లో ఉంది, హోరాహోరీ పోటీ అయితే ఉంది. కాబట్టి ఎవరు అంటే కనుక విజయవాడ వెస్ట్ నుంచి పోతన మహేష్ గారు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, కాబట్టి అక్కడ చాలా గ్రౌండ్ వర్క్ అయితే చేశాడు ఈయన. కాబట్టి పోతన మహేష్ గారు అక్కడి నుంచి గెలుస్తాడు అని అయితే కనుక నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. అలాగే తెనాలి నుంచి నేను చెప్పవసరలా, పరిచయం అవసరలా, జనసేనలో పవన్ కళ్యాణ్ గారికి రైట్ హ్యాండ్ ఎవరు అంటే కనుక నాదెండ్ల మనోహర్ గారు, ఈయన 100% గెలుస్తాడు. కానీ హోరాహోరీ పోటీ అయితే అక్కడి నుంచి కూడా ఉంటుంది, ఎందుకంటే తెనాలి కూడా మామూలు కంటెస్టెంట్ కాదు. అభ్యర్థి ప్రతిపక్ష అభ్యర్థి ఎవరైతే అపోజిషన్ ఉన్నారో చాలా స్ట్రాంగ్ కంటెంట్ ఉన్నాడు అక్కడి నుంచి. కాబట్టి నాదెండ్ల మనోహర్ గారికి అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కొన్ని మండలాల్లో ఆ టీడీపీ అభ్యర్థులు కూడా ఫుల్గా సపోర్ట్ చేస్తే నాదెండ్ల మనోహర్ గారికి గెలవడం చాలా ఈజీ. అలాగే తెనాలి చూసుకున్నాం మనం. పోలవరం చూసుకుంటే జనసేన అభ్యర్థి కన్నా వైసీపీ అభ్యర్థి చాలా బలంగా ఉన్నాడండి ఇక్కడి నుంచి పోలవరం నుంచి. కాబట్టి హోరాహోరీ పోటీ అయితే కనుక ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఫైట్ అయితే కనుక ఉంటుంది. అది కూడా క్విన్ కంటెస్టెంట్ అంటాను నేను. భీమవరం చూసుకుంటే కనుక అసలు భీమవరం పిఠాపురం కాకినాడ లేకపోతే అనకాపల్లి అని అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. మ్యాక్సిమం నాకు తెలిసి మనం ఆల్రెడీ వీడియో చేసుకున్నాం, ఎక్కడి నుంచి అంటే కనుక పిఠాపురం నుంచి భీమవరం నుంచి అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయట్లేదు. కాబట్టి ఈసారి అయితే గీతే పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారని నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను కూడా, మన ఛానల్లో ఉంటుంది, కావాలంటే మీరు చూడండి. కాబట్టి భీమవరం నుంచి ఇప్పుడు ఎవరు పోటీ చేస్తున్నారంటే కనుక పి ఆంజనేయులు గారు ఈయన కూడా మామూలు కాదు, తెలుగుదేశం నుంచి జనసేనలోకి వచ్చినటువంటి క్యాండిడేట్ ఈయన. కాబట్టి పి ఆంజనేయులు గారు ఈసారి అక్కడి నుంచి గెలుస్తారు. కానీ
చాలా బీభత్సమైన పోరైతే కనుక జరుగుతుంది అక్కడ, హోరాహోరీ. ఎందుకంటే కనుక మామూలు అభ్యర్థి కాదు, స్ట్రాంగ్ కంటెంటే ఉంటాడు అక్కడి నుంచి. ఎందుకంటే భీమవరం గ్రంథి శ్రీనివాస్ గారు, అంతే, గ్రంథి శ్రీనివాస్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తారు. ఆల్రెడీ గెలిచారు, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా. కాబట్టి ఈసారి నెక్స్ట్ టైం కూడా అంతే కష్టంగా ఉంటుంది. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచారు ఆయన. అలాగే నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్ గారు. నరసాపురం అనేది ఎప్పుడు చెప్పినా సరే నేను బొమ్మిడి నాయకర్ గారి విషయంలో అసలు ఒక మాట కూడా వెనక్కి తీనండి. 100% గెలిచే క్యాండిడేట్ ఆయన. ఎందుకంటే ఆయన పనులు కానీ, ఆయన ట్రస్ట్ చేసే ఆయన సేవలు కానీ, అలాగే ఇంకొక మెయిన్ విషయం చెప్పాలి మీకు నరసాపురం బొమ్మిడి నాయకర్ గారి గురించి. 2019 ఎన్నికల్లో బొమ్మిడి నాయకర్ గారు అంటే అక్కడ గెలిచిన అభ్యర్థి కన్నా సెకండ్ ఎవరు వచ్చారంటే కానీ బొమ్మిడి నాయకర్ గారు, థర్డ్ టీడీపీ క్యాండిడేట్ వచ్చాడు. కాబట్టి బొమ్మిడి నాయకర్ గారు 1 స్టెప్ ముందే ఉన్నారు. జస్ట్ కొన్ని ఓట్లు వ్యత్యాసంతో, జస్ట్ మార్జిన్ ఓట్లతోటే అవతల వ్యక్తి గెలవడం జరిగింది వైసీపీ క్యాండిడేట్. కాబట్టి బొమ్మిడి నాయకర్ గారు ఈసారి 100% గెలుస్తారు. ఎందుకంటే అక్కడ వడ్డీలు వీళ్ళు బొమ్మిడి నాయకర్ గారు అంటే చాలా గౌరవిస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు ఆయనకి. కాబట్టి ఈసారి గెలుపు పక్కా నేనైతే అనుకుంటున్నా. అలాగే అమలాపురం డిఎంఆర్ శేఖర్ గారు ఆయన కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్. తర్వాత ఆయనకి కాదు, శెట్టిబొత్తల రాజా గారికి ఇస్తారు అనుకున్నారు. శెట్టిబొత్తల రాజా గారికి ఇస్తే కనుక కష్టమని నా అభిప్రాయం. ఓకేనండి. తర్వాత కాకినాడ రూరల్ చూసుకుందాం. కాకినాడ రూరల్ చూస్తే కనుక పంతం వెంకటేశ్వరరావు గారు, అదే పంతం నానాజీ గారు అంటారు కదా, ఆయన నిలబడుతున్నారు. ఇక్కడ కూడా కొంచెం ఎలా అంటే కొంచెం టైట్ ఫైట్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి కూడా. అలాగే రాజోలు నుంచి కూడా ఎలా అంటే 100% అని చెప్పను కానీ 70% అయితే రాజోలు నుంచి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే రాపాక వరప్రసాద్ గారు అనుకుంటా వైసీపీ నుంచి, నాకు అంతగా గుర్తులేదు, రాపాక వరప్రసాద్ గారు అనుకుంటా. ఎందుకంటే అంతకుముందు జనసేన దాని మీద గెలిచి ఫస్ట్ టైం గెలిచినటువంటి క్యాండిడేట్ ఆయన మళ్ళీ వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. మరలా ఇప్పుడు అక్కడ వైసీపీ నుంచి పోటీ చేయడం మీద జరుగుతుంది అనుకుంటాను. ఆయన అనుకుంటా రాపాక వరప్రసాద్ అనుకుంటా నాకు తెలిసి. తర్వాత నిడదవోలు చూసుకుంటే కనుక కందుల దుర్గేష్ గారు. ఇదేంటిది నిడదవోలు కందుల దుర్గేష్ గారు అన్నారండి అని అనుకోవచ్చు చాలా మంది. నిజమేనండి, నేనే చెప్పాను రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్ గారు పోటీ చేస్తారని ఒక వీడియో కూడా చేశాం. కానీ చెప్తాను కదా, రాజకీయం అనూహ్య పరిణామాలు అనేక రకాలుగా చోటు చేసుకుంటున్నది. కాబట్టి నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ గారికి స్థానం ఇచ్చి ఆ రాజమండ్రి రూరల్ ఏదైతే ఉందో అది బుచ్చే చౌదరి గారికి కేటాయించడం జరిగింది. అందుగురించి ఆయన నిడదవోలు పంపించడం జరిగింది. అలాగే తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఈయన కూడా జనసేన నాయకులు ముఖ్యమైనటువంటి వ్యక్తి. కానీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కాకపోతే ఇక్కడ ఒక రిస్క్ వేసింది. ఎలా అంటే తాడేపల్లిగూడెం అనగానే జనసేన ముఖ్య నాయకుల్లో బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇస్తారా, లేకపోతే ఆల్రెడీ బీజేపీ అక్కడ నెగ్గింది, పైడికొండ మాణిక్యాలరావు గారు అనుకుంటా, నాకు అంతగా ఐడియా లేదు. ఆయనే 100% ఆయన బీజేపీ క్యాండిడేట్గా అక్కడ నెగ్గారు ఆయన. కాబట్టి బీజేపీ మంచి పట్టున్నటువంటి నియోజకవర్గం. మరలా బీజేపీ ఇప్పుడు పొత్తులో భాగంగా ఇప్పుడు ఆ సీట్ అడుగుతుందేమో అని నేనైతే అనుకున్నా. 100% అడుగుతుంది నా లెక్క అయితే కనుక. అలాగే పెటాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు తిరుగులేదు, 100% మెజారిటీతో ఆయన గెలుస్తాడు, దాంట్లో డౌటే లేదు. రాజానగరం బొత్తుల రామకృష్ణ గారు, ఈయన కూడా నెంబర్ 1 క్యాండిడేట్, మంచి నాలెడ్జ్ పర్సన్. అలాగే జనసేనలో బాగా ముఖ్య నాయకులుగా బాగా ఇప్పుడిప్పుడే బాగా పైకి వస్తారు. కాబట్టి అక్కడ కూడా హోరాహోరీ పోరైతే ఉంటుంది. అనకాపల్లి కొనతాల రామకృష్ణ సేమ్ క్విన్ కంటెస్ట్, మంచి హోరాహోరీ పోరైతే ఉంటుంది. అనకాపల్లి నుంచి కూడా కొన్ని సందిగ్ధం అయితే ఉందండి. తర్వాత యలమంచిని చూసుకున్నాం సుందరపు విజయ్ కుమార్ గారు, ఈయన కూడా చాలా మందికి తెలిసిన వ్యక్తే. కాబట్టి ఈయన కూడా మంచి ఎలా అంటే గ్రౌండ్ రిపోర్ట్ ఉన్నది లెక్క చూసుకుంటే కనుక మంచి ఎలా అంటే 90% గెలిచే అభ్యర్థిగా చాలా సర్వేలు అయితే చెప్తున్నాయి. కానీ అక్కడ మరి టీడీపీ వాళ్ళు ఈయనకి ఎంతవరకు సహకరిస్తారు అనేది కొంచెం ఆలోచించవలసిన విషయమే. అలాగే పెందుర్తి పంచకాల రమేష్ గారు, నేను చూడవస్తా పంచకాల రమేష్ గారు అనగానే 100% నెగ్గుతారని ఎవరైనా మాట్లాడతారు, సర్వేలు కూడా ఏ చెప్పినా 100% నెగ్గుతారని నా అభిప్రాయం కూడా. అలాగే విశాఖ సౌత్ చూసుకుంటే కనుక వంశీ కృష్ణ శ్రీనివాస్ హోరాహోరీ పోరైతే కనుక ఉంటుంది. విశాఖ సౌత్ మామూలుగా ఉండదు. అసలు విశాఖపట్నం అంటేనే చాలా రకాల ఫ్యాక్టరీల మీద ఆధారపడి ఉంటుంది. శ్రీకాకుళం జనసేన అభ్యర్థి ఇంకా పెట్టలేదు కానీ 100% గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పలాస కూడా అంతే, ఎందుకంటే జనసేన అభ్యర్థి గెలుస్తాడు. పాలకొండ కూడా గెలవాలండి. కాబట్టి ఏం జరిగిందండి ఇక్కడ, కాకపోతే టీడీపీకి ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ. కాబట్టి టీడీపీ అయితే ఇంకా బాగా గెలిచడం అవుతుంది. నెల్లిమర్ల చూడవసరం లేదు. ఇంకా లోకం నాగమాధవి గారు 100% గెలిచే క్యాండిడేట్. కాకపోతే కొన్ని మండలాల్లో కొంచెం వీక్గా ఉండడం అయితే జరిగింది. కాకపోతే అక్కడి నుంచి టీడీపీ సపోర్ట్ కొంచెం ఉంటే కనుక నెగ్గడానికి ఆస్కారం ఉన్నాయి. ఇదండి గ్రౌండ్ రిపోర్ట్లు, కొన్ని సర్వేలు, అలాగే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఇలా చాలా మటుకు చెప్పుకున్న ఇట్లా అన్ని ఆధారాలన్నీ చూసుకుని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని జనసేనలో గెలిచే స్థానాలు ఇవి అనేది నేను చెప్పడం జరుగుతుంది. అంటే 10 నుంచి 11 వరకు గెలుస్తారండి జనసేనలో. హోరాహోరీ అంటే గెలిచే స్థానాలు 10 నుంచి 11 అయితే హోరాహోరీ 6 నుంచి 8 స్థానాలు ఉంటాయి. అంటే హోరాహోరీగా ఉండే స్థానాలు 6 నుంచి 8 ఉంటాయి. ఓడిపోయే స్థానాలు 5 నుంచి 6 వరకు ఉండొచ్చండి. ఏమో చెప్పలేం, మారొచ్చుకోవడం. ఓకే, థ్యాంక్ యూ.